జ్యోతి అప్డేట్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు పలువురు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై చేసిన అసత్య ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో మీడియాతో మాట్లాడారు. రసమయ్యి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొసైటీ చైర్మన్ పదవులను 40 లక్షలకు చొప్పున అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్లతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను అమ్ముకున్న నీచమైన చరిత్ర నీతి కాదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకే పదవులు కట్టబెడుతున్నారన్నారు. అటువంటి నేతపై బురద చల్లే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన టికెట్ డిక్లేర్ చేసి 30 లక్షలు పైసలు తీసుకొని చెప్పి అదేవర 40 లక్షలకు అమ్ముకొని అలా అమ్ముడు టికెట్ డిక్లేర్ చేసి మా ఎమ్మెల్యే గారు అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఇట్లా బబ్బం గడుపుతూ ఎందుకు మీ సొసైటీ చైర్మన్ ఎవడో పేదోళ్ళు ఎవడో పక్కపూట ముసులు పెట్టుకొని ఇలా సామరెడ్డి 15 లక్షలు అడిగిండు, లేకపోతే ఇంకా ఇంకొక 10 రెడ్డి 10 లక్షలు అడిగిండు. వచ్చినట్టు ఏమంటాడంటే అసలు నీ పనులు చేసేసుకో, నేను చైర్మన్ మాట ఇచ్చిన చైర్మన్ చేస్తాను అన్నాక పొద్దుగా 20 లక్షలు పట్టుకుని వచ్చిన 20 లక్షలు పట్టుకొని వచ్చిన 20 లక్షలు కాదు 36 లక్షల రూపాయలు కావాలి. ఇంకా 4 లక్షల రూపాయలు నైట్ ఖర్చు అవుతుంది. టోటల్ 40 లక్షల రూపాయలు. ఇంకో 10 లక్షల రూపాయలు ఇస్తే డైరెక్టర్ పదవి ఇస్తాను. ఇది మన కరీంనగర్ సోదరు ఉంది కదా, డైరెక్టర్ ఇస్తాను. నువ్వు ఎన్ని ఇచ్చిన ఒక చైర్మన్ జరుగుతున్నాను 20 లక్షలు ఇస్తాను. అది కూడా భూ అమ్ముకొని వచ్చింది. అది కూడా 4 గుంటల భూ 9 గుంటల భూ అమ్ముకొని వచ్చింది. అది 2,50,000 గుంట అమ్ముకుంటే నేను అమ్మినాక ఒక 6 నెలలకు 6 లక్షల గుంట అమ్ముకున్నాను అనుకున్నాను. నాకు అంతా మోసం చేసి బాగా జరగకూడదు. అసలు ఆయన గురించి మాట్లాడాలంటే వరిష్ఠ ఆ రసమయ్య అంటే సరసాల రసమయ్య అంటే బాగుంటుంది. అటువంటి వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఇంతమందికి డాక్టర్ల కాంగ్రెస్ అతల గురించి మాట్లాడిందంటే అది ఎంత సేమ్ అని తెలివి ఉండాలి. ఆయన పక్కపట్ల అంశాలు ఉండదు. ఎవరెవరు ఒక ల్యాండ్ మార్క్ ప్రతి ఒక్కరు చెప్పారు. ప్రతి సొసైటీలో ఇలా శిల్పపరుపులు పడతారు. రాజకీయాలకు సొసైటీలు లాగాలి. సొసైటీలకు రాజకీయాలకు లాగిందే ఈ రసమై బాలకిషన్. లక్షల సొమ్ములు సొసైటీలను అడ్డం పెట్టుకొని చైర్మన్లను, ఎంపీలను, జడ్పీలను అమ్ముకొని ఇలా 1,00,00,000 రూపాయలు